ద్వారక మునిగిపోవడానికి గల కారణాలేంటో తెలుసా? ధర్మ సంస్థాపన కోసం యుద్ధం తప్పదని లోకానికి హితబోధ చేసిన శ్రీకృష్ణుడి నిర్యాణం గురించి పురాణాల్లో ఎంతో అద్భుతంగా వివరించారు. శ్రీకృష్ణుడి అవతారం మొదలు నిర్యాణం వరకు దాగిన ఎన్నో విషయాలకు సాక్షిగా నిలిచిన ద్వారక కూడా సముద్రంలో మునిగిపోయింది. అసలు శ్రీకృష్ణుడు ఎలా నిర్యాణం చెందాడు, ద్వారక ఎలా మునిగిపోయిందనే విషయాల గురించి తెలుసుకుందాం. అధర్మం పెంచుమీరినప్పుడు, ధర్మం ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక అవతారంలో వచ్చి ధర్మ సంస్థాపన చేయడం మన పురాణాల్లో ఉంది. మనుషులు ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ఎలాంటి పరిస్థితులను ఎలా ఎదిరించాలి, ఇలా లోకం తీరు గురించి చెప్పడానికి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో మనకు బోధ చేశాడు. మహాభారతంలోని ప్రతి ఒక్క అంశం మన జీవితాలను ప్రభావితం చేసేదే. కర్తవ్య బోధతో పాటు కర్మ ఫలితం గురించి శ్రీకృష్ణుడు ఎంతో అద్భుతంగా తన జీవితం ద్వారా చాటి చెప్పాడు. అయితే ధర్మాన్ని గెలిపించిన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాలని ముందే నిర్ణయం తీసుకుంటాడని, తర్వాత నిర్యాణం చెందుతాడని మహాభారతంలోని మౌసల్య పర్వంలో ఉంది. అలాగే భాగవతంలోని ప్రథమ పర్వంలోని కృష్ణ నిర్యాణ ఘట్టం శ్రీకృష్ణుడి నిర్యాణంతో పాటు ద్వారక మునిగిపోయిన తీరును వివరిస్తుంది. అసలు ద్వారక ఎలా మునిగిపోయింది? పురాణాల ప్రకారం కొంతమంది మహర్షులు ద్వారకాలోని శ్రీకృష్ణుడిని దర్శించుకోవడానికి వస్తారు. అయితే అలా వచ్చిన మహర్షులను ద్వారకాలోని యాదవ బాలురు ఆట పట్టించాలని అనుకుంటారు. అందుకే ఒక పురుషుడికి స్త్రీ వేషం వేసి గర్భం వచ్చినట్లు చూపించి మహర్షులను ఈ గర్భవతికి ఆడబిడ్డ పుడుతుందా, మగబిడ్డ పుడుతుందా అని అడుగుతారు. దివ్య దృష్టి కలిగిన మహర్షులు దానిని గమనించి యాదవ బాలలపై కోపగించుకుంటారు. బాలురు చేసిన పనికి కోపంతో ఊగిపోయిన మహర్షులు యాదవులు పరస్పర కలహాలతో కొట్టుకొని నాశనమవుతారని, ద్వారక సముద్ర గర్భంలో కలుస్తుందని శాపమిస్తారు. మహర్షుల శాపం ప్రకారమే యాదవుల వంశం కలహాలతో నాశనమవ్వడం, దానితో పాటు ద్వారక సముద్రంలో మునిగిపోవడం జరుగుతాయి. అయితే అదే సందర్భంలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని అడవిలో చాలిస్తాడు. శ్రీకృష్ణుడి నిర్యాణం ఎలా జరిగింది? అడవిలో నిద్రిస్తున్న శ్రీకృష్ణుడిపై ఒక వేటగాడు బాణం విసురుతాడు. అయితే జరా ప్రభావం వల్ల ఆ వేటగాడు నిద్రిస్తున్న శ్రీకృష్ణుడిని చూసి జింక అని భ్రమిస్తాడు. దాంతో తన బాణం విసరగా అది శ్రీకృష్ణుడి పాదం నుండి అరికాల్లోకి దిగుతుంది. అనంతరం శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తాడు. అయితే అంతకు ముందు ఆదిశేషుడు అవతారమైన బలరాముడు తన అవతారాన్ని చాలించి ఉంటాడు. శ్రీకృష్ణుడి అవతారం చాలించడాన్ని చూసిన పాండవులు వెక్కి వెక్కి ఏడుస్తుంటారు. అర్జునుడు తన విద్య, బలం ఏవి తన బావను కాపాడలేకపోయాయని బాధపడుతుంటాడు. అప్పుడు నారదుడు, వ్యాసుడు అక్కడికి చేరుకొని కర్తవ్యం బోధిస్తారు. భగవానుడు ధర్మం కోసం వచ్చి తన కార్యం పూర్తి చేసి తిరిగి వెళ్లిపోయినట్లు వివరిస్తారు. పాండవులు కూడా నిర్యాణం చెందే సమయం వచ్చిందని నారదుడు, వ్యాసుడు కర్తవ్యం బోధిస్తారు. ఇలా ద్వారక మునిగిపోవడం, శ్రీకృష్ణుడు ఆ తర్వాత పాండవులు నిర్యాణం చెందుతారు.